ఇవాళ మనం మాట్లాడబోతున్నాం వన్ పంచ్ మ్యాన్ చాప్టర్ 173 గురించి బ్రో. లిటరలీ ఈ చాప్టర్ అయితే మామూలుగా లేదు. ఈ చాప్టర్ లో మన జినోస్ అయితే సైతామా గురించి అందరికి చెప్పేస్తాడు. ఇది వినిన తర్వాత మీరైతే అనుకోవచ్చు బ్రో ఏం చెప్తాడని చెప్పి. అదే సైతామా వర్సెస్ కాస్మిక్ గోరో ఫైట్ జరిగింది కదా, ఆ ఫైట్ మొత్తం ఆ హీరోస్ కి చెప్పేస్తాడు. ఇంకంతేకాదు ఈ చాప్టర్ లో ఆ గాడ్ గురించి కూడా చాలా విషయాలు తెలుస్తాయి. ఇంకా మన బ్లాస్ట్ యొక్క ఫ్లాష్ బ్యాక్ కూడా చెప్తారు. అసలు ఈ చాప్టర్ అయితే చాలా బాగుండబోతుంది. సో ఇంకేం నేర్చుకున్నా లెసన్స్ వీడియో. కానీ అంతకన్నా ముందు మీ మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బ్రో తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక కామెంట్ చేయడం మర్చిపోమాకండి, ఎందుకంటే మీరు ఒక కామెంట్ చేస్తే చాలు గైస్ ఈ వీడియో రీచ్ చాలా పెరిగిద్ది. సో ప్రతి ఒక్కరు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకేం నేర్చుకున్న వీడియో. సో ఈ చాప్టర్ 173 యొక్క కవర్ పేజ్ లో మనం అయితే చూసుకోవచ్చు. ఇక్కడైతే అందరు ఎస్ ర్యాంక్ హీరోస్ ఫోటోస్ అయితే ఉన్నాయి. ఇంకా పోయిన చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ చాప్టర్ కూడా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది అనమాట. మన హీరోస్ అసోసియేషన్ నుంచి స్టార్ట్ అయింది. అక్కడైతే మెటల్ నైట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మీ అందరు తెలిసిందే ప్రీవియస్ చాప్టర్ లో అయితే మన సైతామా ఆ మెటల్ నైట్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేసేసాడు. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే గైస్ మీరు తప్పకుండా వెళ్ళి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఇక్కడ దాని గురించి కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. ఆ మెటల్ నైట్స్ ని అయితే కొన్ని $1 బిలియన్ పెట్టి తయారు చేసాం. అలాంటిది ఒక చిన్న మైల్ ఫంక్షన్ వల్ల అవన్నీ డిస్ట్రాయ్ అయిపోయాయి. అసలు డబ్బులు మొత్తం మనం వృధా చేసామని చెప్పి ఇక్కడ కొంతమంది ఆఫీసర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మనం అయితే చూడొచ్చు వాళ్ళైతే కొన్ని స్క్రీన్స్ ముందు కూర్చొని అసలు అక్కడ ఏం జరిగిందో సీసీ కెమెరాలో అయితే మొత్తం చూస్తున్నారు. ఎందుకంటే అవన్నీ డిస్ట్రాయ్ అయిపోయాయి. అసలు ఎలా డిస్ట్రాయ్ అయ్యాయో మొత్తం చూడాలి కదా, అందుకే వాళ్ళైతే అలా చూస్తున్నారు అనమాట. ఇంకా వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు మెటల్ నైట్ చెప్పాడు కదా తన రోబోట్స్ అయితే అస్సలు పాడవవు, అది బెస్ట్ రోబోట్స్, ఏ మోషన్ అయినా తరిగి కొట్టాయని చెప్పాడు కదా. ఇక్కడ చూసుకుంటే ఒక మైల్ ఫంక్షన్ వల్ల అన్ని నాశనం అయిపోయాయి. మరి మీ రికార్డ్ చూపించిన తర్వాత ఆయన ఏం చెప్తాడో విందామని చెప్పి సో వీళ్ళైతే అంటూ ఉంటారు. అప్పుడే సీన్ షిఫ్ట్ చేసి మనకైతే ఒక ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడైతే చాలా స్క్రీన్స్ అయితే ఉన్నాయి. ఇంకా అక్కడ ఒక ముసలోడు అయితే కూర్చున్నాడు. గైస్ నేను చెప్తున్నాను కదా ఈ టిప్ మీకు ఫ్యూచర్ లో అయినా పనికొచ్చింది. అదేంటంటే ఏదైనా యానిమేలో ఒక ముసలోడు క్యారెక్టర్ లేకపోతే ఒక తెల్ల జుట్టున్న క్యారెక్టర్ దిగాడంటే బ్రో వాడైతే తోపు క్యారెక్టర్. సో వాళ్ళైతే మీరు తక్కువ అంచనా ఏమాకండి. ఇంక బాబాయ్ అయితే ఆ స్క్రీన్ షో చూస్తూ ఉంటాడు. లెవెల్ 4, లెవెల్ 7, లెవెల్ 9, లెవెల్ 10. అసలు ఆఖరికి ఆ లెవెల్ 10 రోబోట్స్ అయితే నేనే స్వయంగా టెస్ట్ చేశాను. కొంతమంది మోషన్స్ తో ఫైట్ చేశాను. ఆ రోబోట్ అయితే గెలిచిపోయింది. ఆ టెస్ట్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యింది. అలాంటిది ఇప్పుడు ఈ రోబోట్స్ అన్ని ఒక మైల్ ఫంక్షన్స్ తో పాడైపోయా. ఇది నేను నమ్మనని చెప్పి ఆ సైంటిస్ట్ అయితే అంటాడు. ఇంకప్పుడే మనమైతే తన్ని చూసుకోవచ్చు. అసలు తన పేరు వచ్చేసి డాక్టర్ బొఫోయి. ఇంకా హీరో నేమ్ వచ్చేసి మెటల్ నైట్. అదే గైస్ మనం ఆ పెద్ద మెటల్ నైట్ రోబోట్ ని చూసాం కదా, నిజానికి తనని కంట్రోల్ చేస్తుంది ఎవరో కాదు, ఇదిగో ఈ సైంటిస్ట్. అసలు చాలా మంది అయితే అనుకున్నారు అనమాట ఆ మెటల్ నైట్ అయితే ఒక సైబోర్ కానీ ఇక్కడ చూసుకుంటే రియల్ గా తన వెనకాల కంట్రోల్ చేస్తుంది ఎవరో కాదు, ఇదిగో ఈ సైంటిస్ట్. కానీ గైస్ ఈ సైంటిస్ట్ కి అయితే తెలిసిపోయింది అనమాట అసలు సైతామా ఎవరో. మీ అందరికి నిజం చెప్పాలంటే ఆ సైంటిస్ట్ కి తెలుసు తన క్రియేషన్ ని ఎవరు డిస్ట్రాయ్ చేశారు, ఎవరో కాదు ఆ A-Rank 39th హంటర్, ఆ బాల్డీ గాడు. నిజం చెప్పాలంటే అసలు హీరోస్ లో వాడికి గుర్తింపే లేదు. అలాంటోడు నా రోబోట్స్ ని డిస్ట్రాయ్ చేశాడు. కానీ ఆ సైంటిస్ట్ అయితే మన సైతామాని ఒక రుకీ అని చెప్పి ఎక్కిరిస్తాడు. కానీ సైతామా యొక్క హిస్టరీ చూడంగానే తన చెడ్డీ జారిపోయింది. అసలు తను చెక్ చేస్తాడు అనమాట. మన సైతామా అయితే కొన్ని మంత్స్ ముందు తను ఒక C-Rank హీరో, అలాంటిది 40 డేస్ తర్వాత తను ఒక B-Rank హీరోలా అయితే మారిపోతాడు. అసలు 2 డేస్ అయింది ఇప్పుడు తను ఒక A-Rank హీరోలా మారిపోయాడు. అసలు ఇవన్నీ చూసి ఆ సైంటిస్ట్ గాడికి అయితే అసలు ఏం చేయాలో అర్థం కాదనమాట. ఇంకా తను ఫైనల్లీ ఈ హీరోస్ ఏదో దాస్తున్నారని చెప్పి హీరోస్ అసోసియేషన్ యొక్క చాలా సెక్యూర్ డేటాని అయితే హ్యాక్ చేస్తాడు. అందులో ఉండిద్ది అనమాట ప్రతి హీరో యొక్క ఇన్ఫర్మేషన్. అలాగే తను సైతామా యొక్క ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేస్తాడు. ఇక్కడ తనకైతే రియల్ లెక్కలు తెలుస్తాయి అనమాట. మన సైతామా అయితే సోనిక్ తో ఫైట్ చేస్తాడు. ఒక మీటియోర్ పడుతుంటే దాన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తాడు. ఇంకా జీసీస్ లో వచ్చిన మాన్స్టర్స్ తో కూడా ఈ సైతామా ఫైట్ చేశాడు. ఇంకా ఫైనల్లీ ఈ గారో ఫైట్ ఉంది కదా, ఇందులో కూడా తను పార్టిసిపేట్ చేశాడని చెప్పి ఆ రికార్డ్స్ లో ఉండిద్ది. అసలు ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఆ డాక్టర్ కి అయితే కడుపు నిండదు. ఇంకా తనైతే సైతామా యొక్క ఫిజికల్ రికార్డ్స్ కూడా చెక్ చేస్తాడు. అసలు అది చూసిన తర్వాత ఆ సైంటిస్ట్ కంగారు పడిపోతాడు అనమాట. ఎందుకంటే మన సైతామా ఈ ఫిజికల్ ఫిట్నెస్ లో అయితే ఒక కొత్త రికార్డే పెట్టేశాడు. ఇంకా ఫైనల్లీ ఈ సైంటిస్ట్ కి అయితే అర్థమైపోయింది అనమాట ఈ సైతామా మామూలోడు కాదు. నిజానికి ఇప్పుడు నేను తిన ఫోటోస్ చూస్తున్నా, అసలు నా రోబోట్స్ తో తిను ఫైట్ చేసిన ప్యాటర్న్ చూసుకుంటే తిను అయితే చాలా స్ట్రాంగ్. నిజం చెప్పాలంటే ఆ S-Rank హీరోస్ కన్నా తిను చాలా స్ట్రాంగ్ అని చెప్పి తను అంటాడు. ఇంకా దీంతో అయితే సీన్ షిఫ్ట్ చేస్తారు. మనకైతే 2 డేస్ వెనకాల జరిగిన ఒక మీటింగ్ అయితే చూపిస్తారు. అక్కడైతే ఒక డైరెక్టర్ ఉంటాడు. తనైతే చెప్తూ ఉంటాడు అసలు మేము ఈ మీటింగ్ ని ఎందుకు పెట్టామంటే రీసెంట్ గా మాకైతే కొన్ని అన్ఎక్స్ప్లెయినబుల్ రిపోర్ట్స్ అయితే ఫైనల్ అయ్యాయి. పైగా మనం రీసెంట్ గానే ఆ మాన్స్టర్స్ అసోసియేషన్ మీదకైతే అటాక్ చేసాం. అప్పటి నుంచి ఇలా జరుగుతుంది. పైగా నాకు తెలిసి ఆ ప్రీవియస్ ప్రాఫెసీకి లింక్ ఏ ఉండిద్ది అని చెప్పి వాళ్ళైతే అంటారనమాట. ఇక్కడ ఎవరికైనా అర్థం కాకపోతే సో సీజన్ 2 లో అయితే ఒక ప్రాఫెసీ అయిందనమాట. ఒక ముస్లావిడ వచ్చి చెప్పిద్ది ఈ వరల్డ్ డిస్ట్రాయ్ అయిపోయిద్దని. అంటే మరీ ఎర్త్ పోయిద్దని చెప్పరు, ఎర్త్ అయితే డేంజర్ లో ఉండిద్దని చెప్పి వాళ్ళు ప్రాఫెసీ చెప్తారనమాట. ఒక ముస్లావిడ చెప్పిద్ది. ఈ ప్రాఫెసీ అయితే మన కాస్మిక్ గోరో రాకముందు జరిగిద్ది. ఇంకా డైరెక్టర్ అయితే గట్టిగా చెప్తారనమాట
ఇక్కడ ఈ రూమ్ లో మాట్లాడుకునేది ఎవ్వరికి తెలియకూడదు, ఇది మన మధ్యలోనే ఉండాలని చెప్పి తను అంటాడు. కానీ మన జొంబీ మ్యాన్ చెప్తాడు దీంతో నాకైతే ఏ ప్రాబ్లం లేదు, కానీ ఈ విషయం గురించి ఇంత లేట్ గా ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి తను అంటాడు. దీనికి మన ఫ్లాష్ చెప్తాడు, చూడు బాబు ఇక్కడ మాన్స్టర్స్ గురించి మాట్లాడుతున్నాం, రీసెంట్ గా మనుషులు కూడా మాన్స్టర్స్ లా మారిపోతున్నారు, సో మనం ముందు నుంచి జాగ్రత్త పడడంలో ఏం తప్పు లేదని చెప్పి తను అంటాడు. ఇక్కడ డైరెక్టర్ కూడా చెప్తూ ఉంటాడు, మనం దీనికోసమే ఈ ఇన్ఫర్మేషన్ అయితే చాలా సెక్యూర్ గా మన మధ్యలోనే దాచిపెట్టుకోవాలి, ఎందుకంటే ఇది బయట లీక్ అయితే చాలా మంది పబ్లిక్ పానిక్ అయిపోతారు, ఎందుకంటే ఎవడు ఏ క్షణం మాన్స్టర్ లా మారి మనుషుల మీద దాడి చేస్తారో తెలియదు కాబట్టి, సో మనమైతే ఈ నిజాన్ని మన మధ్యలోనే ఉంచుకోవాలి, అంత తొందరగా దీన్ని లీక్ చేయకూడదు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. కానీ మన స్వీట్ మాస్ అయితే చెప్తాడు, ఒక్క నిమిషం ఆగండి, నాకైతే ఇక్కడ ఏం అర్థం కాలేదు, మీరు ఏమంటున్నారు, ఏదైనా మనిషి ఎప్పుడైనా ఒక మాన్స్టర్ లా మారిపోవచ్చా, మీరు దీని గురించే కదా మాట్లాడుతుందని చెప్పి ఆ డైరెక్టర్ ని అడుగుతాడు. ఆ డైరెక్టర్ చెప్తాడు, అయితే నువ్వు నిజంగానే ఆ రిపోర్ట్స్ ఏం చదవలేదా అని చెప్పి తను అంటాడనమాట. అప్పుడు మన మాస్ చెప్తాడు, అవును నాకైతే ఒక మూవీ షెడ్యూల్ అయితే ఉంది, అందుకోసం నేను చదవలేదు, ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పి తను అంటాడు. కానీ మధ్యలోనే మన జినో జూరిపోతారనమాట. తనైతే చెప్తాడు, లేదు ఫస్ట్ నేను ఆ మాస్టర్ గురించి చెప్తాను, నాకైతే జస్ట్ 3 గంటలు టైం ఇవ్వండి, నేను సైతమ్మ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పి తను అంటాడు. అసలు 3 గంటలు అనగానే ఆ డైరెక్టర్ విని వాడు షాక్ అయిపోతాడనమాట. వాడు అంటాడు, అయితే నువ్వు లాస్ట్ లో మాట్లాడదు కానీ ఫస్ట్ మా మీటింగ్ ఖతం చేసుకుందామని చెప్పి తను అంటాడు. అసలు ఇక్కడ వాతావరణం మొత్తం సైలెంట్ గా అయిపోయింది అనమాట. ఇంకా డైరెక్టర్ అయితే జాంబీ మ్యాన్ వైపు తిరిగి చెప్తాడు, చూడు నువ్వైతే హోమ్లెస్ ఎంపరర్ తో ఫైట్ చేసావు కదా, సో తన గురించి ఏదైనా యూనిక్ విషయం తెలిసిందా అని చెప్పి తను జాంబీ మ్యాన్ ని అడుగుతాడు. అప్పుడు ఆ జాంబీ మ్యాన్ చెప్తాడు, అవును నేనైతే ఆ హోమ్లెస్ ఎంపరర్ తో ఫైట్ చేశాను, ఇంకా నాకేం తెలిసిందంటే తను హ్యూమన్ గా ఉన్నప్పుడు ఎవరో తనకి ఒక డివైన్ పవర్ ఇచ్చారు, అది విని తర్వాత నాకైతే అర్థం కాలా, సో నేను స్ట్రైట్ గా అడిగాను అనమాట, నీకు పవర్ ఇచ్చిన వాళ్ళ పేరు చెప్పని చెప్పి. అప్పుడు ఆ హోమ్లెస్ ఎంపరర్ చెప్పాడు, నాకైతే ఒక డివైన్ బీయింగ్ తన పవర్స్ ఇచ్చింది, ఇంకా నాకైతే తన పేరు చెప్పింది తను గాడ్ అని. అసలు ఈ గాడ్ విషయం వినంగానే ఆ ఎస్ ర్యాంక్ హంటర్స్ అందరైతే భయపడిపోతారనమాట, వాళ్ళకి అసలు ఏం అర్థం కాదు. ఇంకా జాంబీ మ్యాన్ కంటిన్యూ చేస్తూ చెప్తాడు, ఆ ఫైట్ లో నేనైతే కొన్ని నిజాలు బయటికి రప్పించడానికి ట్రై చేశాను, నేను తన్ని చాలా కొట్టాను, కానీ లాస్ట్ కి నాకైతే అనిపించింది తను మాట్లాడుతున్నప్పుడు తన నోరుని ఎవరో ఆపేస్తున్నారని చెప్పి, ఇంకా తను అలాగే చనిపోయాడని చెప్పి తను చెప్తాడు. కానీ తను చనిపోతున్నప్పుడు లాస్ట్ వర్డ్ ఒకటే వచ్చింది, అదే గాడ్ అని చెప్పి తను అంటాడు. కానీ ఇక్కడ మన సీట్ మాస్టర్ చెప్తాడు, మనం తన్ని గాడ్ అని ఎందుకు అంటున్నాం, ఒకవేళ తను మాన్స్టర్ ఏమో, ఆ మాన్స్టర్ అసోసియేషన్ కి లీడర్ తనేమో అని చెప్పి తను అంటాడు. కానీ మన ఫ్లాష్ చెప్తాడు, అలా అయితే జరగదు, ఎందుకంటే తను మాన్స్టర్ అసోసియేషన్ వైపు ఉంటే హ్యూమన్స్ కి ఎందుకు పవర్ ఇస్తాడు, మాన్స్టర్స్ కి ఇవ్వచ్చు కదా అని చెప్పి తను అంటాడు. కానీ గైస్ మధ్యలోనే మన డైరెక్టర్ దూరిపోయి తనైతే చెప్తాడు, లేదు ఈ పని మాన్స్టర్స్ చేయలేరు, ఎందుకంటే మన బ్లాస్ట్ ఎప్పటి నుంచో ఆ గాడ్ ని వెతుకుతున్నాడు అని చెప్పి తను అంటాడు. ఇది విని తర్వాత వాళ్ళందరూ షాక్ అయిపోతారనమాట. ఇంకా ఫ్లాష్ చెప్తాడు, నాకు తెలిసి నీకు బ్లాస్ట్ గురించి మొత్తం తెలిసేమో, నువ్వు మా నుంచి ఏదో దాచుతున్నావు అని చెప్పి తను అంటాడు. ఇంకా అప్పుడు డైరెక్టర్ చెప్తాడు, అయితే ఈ నిజం నేను ఎక్కువ రోజు దాయలేను అనుకుంటా, అయితే మీ అందరికి చెప్పేస్తున్నా వినండి అని చెప్పి తను స్టార్ట్ చేస్తాడు. మన బ్లాస్ట్ అయితే ఒక 20 ఇయర్స్ నుంచి ఈ గాడ్ అనే యాంటిటీతో ఫైట్ చేస్తున్నాడు. అసలు బ్లాస్ట్ ఇంకా తన గ్రూప్ అయితే ఉంది, వాళ్ళైతే ఒక క్యూబ్ కోసం వెతుకుతున్నారు అనమాట. ఆ క్యూబ్ అయితే మనుషుల్ని మాన్స్టర్స్ గా మార్చిద్ది. ఇంకా మనకైతే ఇక్కడ మన బ్లాస్ట్ అలాగే తన టీమ్మేట్స్ ని కూడా చూపిస్తారు అనమాట. ఒకడైతే ఉంటాడు, ఇంకా మనమైతే ఆ స్క్వేర్ ని కూడా చూసుకోవచ్చు. మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే ఆ క్యూబ్ ఉంది కదా, దాంతో మనం ఆ బీయింగ్ తో డైరెక్ట్ గా మాట్లాడచ్చు. అదే వీళ్ళు గాడ్ అని అంటున్నారు కదా ఆ బీయింగ్ తో, ఇంకా వీళ్ళైతే ఆ ఆబ్జెక్ట్ ని ఉపాట్ అని అంటారనమాట. ఇక్కడ మీకు ఉపాట్ అంటే ఏంటో తెలియపోతే మీ అందరికి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, సో వినండి. అసలు ఈ ఉపాట్ అంటే ఏంటంటే అవుట్ ఆఫ్ ది ప్లేస్ ఆర్టిఫాక్ట్. ఒక రకంగా చెప్పాలంటే హిస్టరీలోని ఒక వస్తువు, అది ఆ టైంలో ఆ ప్లేస్ లో ఉండకూడదు కానీ అది ఉంది, ఇలాంటి ఒక వస్తువునే మనం ఉపాట్ అని అంటాం. ఒకవేళ మీకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కావాలంటే మన ఇండియాలో కూడా ఉందన్నమాట ఒక తమిళ్ బెల్. సో ఈ బెల్ మధ్యలో ఏంటంటే తమిళ్లో కొన్ని వర్డ్స్ అయితే రాసి ఉంటాయి అనమాట. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది తమిళ్ది, కానీ ఇది ఎక్కడ దొరికింది తెలుసా, న్యూజిలాండ్ లో. సో అయినా నేను ఇది మీకు ఎందుకు చెప్పానో తెలియదు, ఒక ఎగ్జాంపుల్ గా చెప్పా, అయినా మనం అవుట్ ఆఫ్ సిలబస్ లోకి వెళ్ళిపోతాం, బ్యాక్ టు యానిమే. సో ఇక్కడ మన బ్లాస్ట్ అయితే ఫైనల్లీ ఆ గాడ్ యాంటిటీని ఫస్ట్ టైం ఫేస్ చేస్తారనమాట. అదే ఆ పెద్ద సెంటిపీతో ఫైట్ జరిగింది కదా, ఆ సీన్ లో మనం బ్లాస్ట్ కళ్ళ ముందుకి ఆ ఆబ్జెక్ట్ అయితే కనిపించింది. తనైతే ఆ గాడ్ పవర్ ఇస్తానంటే దాన్ని వద్దని చెప్పి ఆ గాడ్ తోనే ఫైట్ చేయడానికి వెళ్ళిపోయాడు. కానీ ఆ ఫైట్ లో అయితే అంత ప్రయోజనంగా ఏం లేదనమాట, ఎందుకంటే ఈ హీరో అసోసియేషన్ అయితే అసలు హెల్ప్ చేయడానికి వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళకి అసలు ఒక్క సిగ్నల్ కూడా డిటెక్ట్ అవ్వలేదు అలాంటి ఒక బీయింగ్ ది. ఇంకా తను చెప్తాడు, ఈ విషయం అయితే నమ్మబుద్ధి అవ్వదు, నేను మా హైయరప్స్ కి చెప్పినా వాళ్ళు నమ్మరు, అందుకనే ఈ నిజాన్ని నేను ఇప్పటివరకు దాచి ఇప్పుడు మీ అందరికి చెప్తున్నాను. ఇది మొత్తం విని తర్వాత మన ఫ్లాష్ అయితే చెప్తారు అనమాట, అయితే ఆ బ్లాస్ట్ ఇది మొత్తం తను ఓన్ గా చేద్దామని అనుకుంటున్నాడా, అయినా తను ఒక గాడ్ లాని వ్యక్తితో ఎలా ఫైట్ చేస్తాడు ఏ హెల్ప్ లేకుండా అని చెప్పి తను అంటూ ఉంటాడు.
సేమ్ ఇదే మన జాంబీ మ్యాన్ కూడా చెప్తాడనమాట. మేము ఇప్పటి వరకు ఈ ఎర్త్ లో ఉన్న మోన్స్టర్స్ తో ఫైట్ చేస్తుంటే మనోడు డైరెక్ట్ గా గాడ్ దగ్గరికి వెళ్ళిపోయాడా, అయినా మేమందరం హ్యాపీగా ఉండడానికి తను ఒక్కడే ఇంత పెద్ద స్ట్రెస్ తీసుకుంటున్నాడు, అసలు ఇంత జరుగుతుంటే మాకు ఒక్క విషయం కూడా చెప్పలేదేంటి ఇప్పటి వరకు అని చెప్పి తను అంటాడు. కానీ ఇప్పుడే వస్తాడు మన జీనోస్ అన్నమాట. వాడైతే బ్రో డైరెక్ట్ గా చెప్పేస్తాడు, అయినా మీరు ఇంత లేట్ ఎందుకు చేశారు, ఈ విషయం మా సైతామా సెన్సేకి తెలిస్తే ఎప్పుడో వెళ్ళి ఆ గాడ్ ని చంపేసేవారు, అయినా మా సెన్సేకి ఇది మొత్తం ఒక చిన్న పిల్లలు ఆడుకునే గేమ్ అని చెప్పి తను అంటాడు. ఇది విని వాళ్ళందరూ షాక్ అయిపోతారు అనమాట. కానీ ఆ డైరెక్టర్ చెప్తాడు, లేదు జీనోస్ ఇది మనం చేయలేము, ఎందుకంటే ఉట్టి బ్లాస్ట్ ఒక్కడే స్పేస్ ని టైం ని మ్యానిపులేట్ చేయగలడు, అందుకే మన దగ్గర ఎక్కువ హీరోస్ అయితే లేరు, ప్రస్తుతం గాడ్ తో ఫైట్ చేసే ఒక్క హీరోనే ఉన్నాడు, తనే మన బ్లాస్ట్ అని చెప్పి తను అంటాడు. అసలు ఆ మాట వినంగానే మన జీనోస్ అయితే తన హార్ట్ తీసి బయట పెడతాడు అనమాట. ఇదిగో ఇదే నా హార్ట్, కానీ దీన్ని మన సైతామా సెన్సే తీసుకొచ్చారు వేరే యూనివర్స్ నుంచి. అది విడిన తర్వాత లిటరల్లీ అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు అనమాట. ఇంకా మన జీనోస్ అయితే కంటిన్యూ చేస్తూ చెప్తాడు, అసలు చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి, ఆ ఇన్సిడెంట్స్ గురించి నేనైతే రిపోర్ట్ లో రాయలేకపోయాను, ఎందుకంటే అప్పుడు నేను కన్ఫర్మ్ గా లేను, కానీ నాకైతే ఇప్పుడు మొత్తం క్లారిటీ వచ్చేసింది. అసలు నిజానికి ఆ కాస్మిక్ గోరోని ఓడించింది ఎవరో కాదు మన సైతామా అని చెప్పి అక్కడ ఫైట్ లో ఏమేం జరిగిందో మొత్తం చెప్పేస్తాడు. అసలు మన సైతామా ఏమేం చేశారు, ఎక్కడికి వెళ్ళి ఫైట్ చేసుకున్నారు, అసలు గోరోకి పవర్స్ ఎలా దొరికే అన్ని చెప్పేస్తాడు అనమాట. అసలు ఈ కాన్వర్జేషన్ మొత్తం 4 hours అయితే నడిచిద్ది. ఆ ఎస్ ర్యాంక్ కంటర్స్ అందరూ 4 hours వరకు వింటారు బ్రో. అసలు ఇక్కడ మన స్వీట్ మాస్ అయితే వాడు మూవీకి లేట్ అవుతుందని చెప్పి వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఇక్కడ మన ఫ్లాష్ కూడా నిద్రపోతున్నాడు. కానీ ఆ డైరెక్టర్ చెప్తాడు, నువ్వు చెప్తున్నావు బానే ఉంది, కానీ మేము ఎలా నమ్మాలి, ఒక మనిషి ఎగ్రి సాటర్న్ ప్లానెట్ దగ్గరికి వెళ్ళి ఆ ప్లానెట్ ని డిస్ట్రాయ్ చేసేసి ఇంకా ఒక గ్యాస్ తో మళ్ళీ ఎర్త్ దగ్గరికి వచ్చి హిస్టరీనే చేంజ్ చేశాడంటే మేము ఎలా నమ్మాలని చెప్పి తను అంటాడు. మన ఫ్లాష్ కూడా చెప్తాడు అనమాట, అవును అసలు మా కింగే మూన్ వరకు వెళ్ళి మూన్ ని కొట్టొచ్చాడు, అలాంటిది వీడు సాటర్న్ వరకు వెళ్ళాడా, నాకు తెలుసు నువ్వు సైతామా అంటే ఇష్టం అని చెప్పి, కానీ మరి ఇంతలా చెప్తావు అని చెప్పి మేము ఊహించలేదని చెప్పి వాళ్ళు అంటారు. కానీ మన జీనోస్ కి అయితే చాలా కోపం వచ్చింది అనమాట వాళ్ళ అలా అండం చూసి. కానీ ఆ డైరెక్టర్ చెప్తాడు, అయితే మేము డైరెక్ట్ గా వెళ్ళి సైతామాతోనే మొత్తం కన్ఫర్మ్ చేసుకుంటామని చెప్పి వాను అంటాడు. కానీ జీనోస్ చెప్తాడు, లేదు సైతామా యొక్క మెమరీ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది, తనైతే టైం నే మార్చేశాడు కాబట్టి తన మెమరీస్ కూడా మళ్ళీ రీస్టోర్ అయిపోయాయి, ఇప్పుడు తనకైతే ఏం గుర్తులేదని చెప్పి తను అంటాడు. ఇక్కడైతే మన జాంబీ మ్యాన్ అయితే వాళ్ళు కొట్టుకోవడం చూసి తనైతే చెప్తాడు, సరే మీరు కొట్టుకోమాకండి, ఒక పని చేద్దాం, ఎలాగో ఆ ఫైట్ మొత్తం సైతామా చేసింది గోరోతోనే కాబట్టి ఆ గోరో రీసెంట్ గానే మనకి దొరికాడు, ప్లస్ ఇంట్రాగేషన్ కూడా అయింది కాబట్టి తన్నే అడిగి తెలుసుకుందాం అక్కడ ఏం జరిగిందో, ఇంతకీ ఆ ఇంట్రాగేషన్ లో ఏం తెలియదని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు ఆ డైరెక్టర్ చెప్తాడు, లేదు ఆ గోరోని లాస్ట్ పంచ్ కొట్టిన తర్వాత తనైతే తన మెమరీ లూజ్ చేస్తాడని చెప్పి వాళ్ళంటారు. అది వినితో జాంబీ మ్యాన్ కి అయితే చాలా కోపం వచ్చింది అనమాట. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రతి ఓడు ఒక ఇంపార్టెంట్ వస్తువుని మర్చిపోతారా, అసలు ఎలా మర్చిపోతారని చెప్పి తను అంటాడు. కానీ ఇక్కడ కంక్లూజన్ ఇస్తూ మన ఫ్లాష్ తో కూడా చెప్తాడు, సరే ఇక్కడ సైతామా గురించి పక్కన పెట్టేస్తే గాడ్ విషయం మాత్రం రియల్, పైగా ఆ గాడ్ అయితే రీసెంట్ గా చాలా మంది హ్యూమన్స్ ఇంటాక్ట్ లోకి అయితే వస్తున్నాడు, పైగా మన బ్లాస్ట్ అయితే చెప్పాడు ఆ గాడ్ అయితే ఏదో వెతుకుతున్నాడు మన ప్లానెట్ లో, తనైతే ఏదో అట్రాక్ట్ చేస్తుంది, దానికోసమే తను మన ఎర్త్ లోకి వస్తున్నాడు పద్దాక అని చెప్పి తను అంటాడు. ఇంకా డైరెక్టర్ అయితే చెప్తాడు, మనమైతే కలిసి ఉండాలి, ఎందుకంటే బ్లాస్ట్ ఇంకా కొన్ని రోజుల్లో వచ్చేస్తాడు, వచ్చిన తర్వాత మనకి తన ప్లాన్ ఏంటో రివీల్ చేస్తాడు, అప్పటి వరకు మనం అందరం కలిసే ఉండాలి, ఎందుకంటే ఆ గాడ్ బీయింగ్ అయితే మనుషుల యొక్క వీక్ పాయింట్స్ తోనే ఆడుకుంటాడు, మనమైతే అసలు వీక్నెస్ లేకుండా ఉండాలి, దానికోసమే మనం అందరం కలిసే ఉండాలి, ఒకరి మీద ఒక నమ్మకం ఉండాలని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే మన జీనోస్ అయితే తన హార్ట్ ని టేబుల్ మీద కొడతాడు. ఇంకా తను చెప్తాడు, ఏంటి యునైట్ గా ఉండాలా, అసలు మీకు నా కోఆపరేషన్ కూడా కావాలంటే మీరైతే కొంచెం చేంజెస్ చేయాలి, అదేంటంటే అసలు ఆ గాడ్ గురించి ఏ విషయం తెలిసినా మీరు తొందరగా వచ్చి మా మాస్టర్ సైతామాకైతే చెప్పాలి, ఆయన ఒక్కళ్ళు చాలు ఈ ప్రపంచాన్ని కాపాడడానికని చెప్పి తనైతే బయటికైతే వెళ్ళిపోతాడు. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న ఎస్ ర్యాంక్ హంటర్స్ అందరూ సైతామా గురించి ఆలోచిస్తూ ఉంటారన్నమాట. ఇంకా దీంతో సీన్ షిఫ్ట్ చేసి మనకైతే స్వీట్ మాస్ అయితే చూపిస్తారనమాట. తనైతే సైతామా యొక్క ప్రొఫైల్ చూస్తూ ఉంటాడు. ఇంకా తను చెప్తాడు, ఆ జీనోస్ కి అయితే ఒక ఎస్ ర్యాంక్ హీరో అవ్వడానికి అన్ని క్యాపబిలిటీస్ ఆ జీనోస్ దగ్గర ఉన్నాయి, కానీ ఇక్కడ చూసుకుంటే తను పద్దాకా సైతామా అని అంటున్నాడు. అయితే నిజంగానే సైతామా ఒక ఐడియల్ హీరోనా అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఇంకా దీంతో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. నాకు తెలుసు ఈ చాప్టర్ లో అంత ఫైటింగ్ సీన్స్ అయితే ఏమీ లేదు, కానీ ఈ చాప్టర్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే ముందు స్టోరీ బిల్డ్ చేస్తున్నారు మన సైతామాకి. ఇంక ఈ చాప్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి గైస్, అలాగే ఒక లైక్ కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఈ వీడియో ఎంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో, అంటిల్ దెన్ బై బై.